హలో గైస్, ఈరోజు వీడియోలో హర్రర్ మూవీస్ కి గానీ హర్రర్ షార్ట్ ఫిల్మ్స్ గానీ కలర్ గ్రేడింగ్ ఎలా చేస్తారో చూద్దాం. కొన్ని ట్రిక్స్ తెలుసుకుంటే ఈజీగా ఉంటుంది, అది ఈ వీడియోలో చూపిస్తాం. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఏదైనా మూవీస్ కి కలర్ గ్రేడ్ చేయాలనుకుంటే ఒక్కొక్క జోనర్ కి ఒక్కొక్కటి ఉంటుంది. లైక్ కామెడీ మూవీకి ఒకలాగా ఉంటుంది, హర్రర్ మూవీకి ఒకలాగా ఉంటుంది, యాక్షన్ మూవీకి ఒకలాగా కలర్ గ్రేడ్ ఉంటుంది. ఫస్ట్ మనం హర్రర్ మూవీస్ కి తెలుసుకుందాం. మోస్ట్లీ హర్రర్ మూవీస్ కి బ్లూ గానీ గ్రీన్ గానీ టోన్ లో క్రియేట్ చేస్తారు. అండ్ క్లిప్ డైమెన్షన్ లోకి వేసుకున్న తర్వాత ఫస్ట్ క్లిప్ గురించి మనకు డీటెయిల్ గా తెలియాలి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, లైక్ ఏ కెమెరాలో తీశారు, ఏ ఫార్మాట్ లో తీశారు అండ్ ఎలా తీసారని కూడా మనం తెలుసుకోవాలి. ఫస్ట్ మనకి ఇది వచ్చి సోనీలో తీశారు. ఫస్ట్ లాగ్ ఫార్మాట్ లో మనకు వస్తుంది, కలర్ లో రికార్డ్ అవ్వదు, లాగ్ ఫార్మాట్ లో రికార్డ్ అవుతుంది. ఎందుకంటే కలర్ ని కొంచెం నీట్ గా బ్యాలెన్స్ చేసుకోవచ్చు మనం, దానివల్ల మనం లాగ్ లో తీస్తాం. అండ్ ఇప్పుడు లాగ్ నుంచి మనం ఏం చేయాలంటే లాగ్ నుంచి ఫస్ట్ Rec 709 కి మార్చుకోవాలి ప్రాపర్ గా. దాని తర్వాత లుక్ గానీ ఏదైనా డిజైన్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేసుకోవాలంటే లాగ్ నుంచి Rec 709 ప్రాపర్ గా మార్చుకోవాలి. దానికోసం మనకి 2 or 3 వేస్ ఉన్నాయి. నేనైతే మోస్ట్లీ యూజ్ చేసేది CSTని, కలర్ స్పేస్ ట్రాన్స్ఫార్మ్ అని. ఫస్ట్ దానికోసం ఒక నోడ్ క్రియేట్ చేసుకోండి. నోడ్ క్రియేట్ చేసుకున్నాక ఎఫెక్ట్స్ లో పోయి కలర్ స్పేస్ ట్రాన్స్ఫార్మ్ అని కొడితే ఇక్కడ ఆప్షన్ వస్తుంది, దీని క్లిక్ పైన వేయండి. అండ్ ఇంకో నోడ్ కూడా క్రియేట్ చేసుకొని దీనిలో కూడా CST వేసేసుకుందాం. వేసుకున్న తర్వాత మనము ఫస్ట్ నోడ్లో వచ్చి CST ఫస్ట్ దానిలో యాడ్ చేసాం కదా, దానిలో వచ్చి మనం ఇన్పుట్ కలర్ స్పేస్లో ఇది సోనీలో తీసామని చెప్పాం కాబట్టి సోనీ ఫార్మాట్స్ ఇవ్వాల్సి వస్తుంది మోస్ట్లీ. లైక్ సోనీ S-Gamma Cine అని పెట్టుకోండి. అండ్ ఇన్పుట్ గామాలో సోనీ S-Log అని పెట్టుకోండి. అండ్ అవుట్పుట్ కలర్ స్పేస్లో మనము DaVinci వైట్ గామాట్ పెట్టుకుందాం. అండ్ అవుట్పుట్ గామాట్లో DaVinci ఇంటర్మీడియట్ పెట్టుకుందాం. ఇప్పుడు ఇంకో నోడ్లో CS చేసుకున్నాం కదా, సేమ్ దానిలో DaVinci వైట్ గామాట్ అని పెట్టుకొని ఇన్పుట్ గామాలో DaVinci ఇంటర్మీడియట్ పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ అవుట్పుట్ కలర్ స్పేస్లో Rec 709 పెట్టుకోండి. అండ్ అవుట్పుట్ గామాలో 2.6 అని పెట్టుకోండి. ఈ గామాట్ ఎట్లా తెలుసుకోవాలంటే కెమెరా షూట్ చేసే టైంలోనే మన గామా ఆప్షన్ ఉంటుంది, అది దేనిలో పెట్టి తీసామో మనం తెలుసుకుంటే చాలు. ఒకవేళ తెలియకపోతే 2.2 నుంచి మార్చుకుంటారండి. మీకు ఏది కొంచెం బెటర్గా ఓకే అనిపిస్తుంది అనుకో, నాకు 2.6 ఓకే అనిపిస్తుంది, అందుకు 2.6 పెట్టుకున్నా. అండ్ ఎఫెక్ట్స్ ఆఫ్ చేసి ఈ లాస్ట్ దాన్ని నోడ్ని మనం ఈ లాస్ట్లోకి తెచ్చేసేసుకుందాం. అండ్ ఇప్పుడు ఓవరాల్ ఇమేజ్ను Rec 709 ప్రాపర్గా మార్చుకున్నాం. డిఫరెన్స్ చూడండి, ఇది లాగ్, ఇది Rec 709. అండ్ ఇప్పుడు మనము దీన్ని వైట్ బ్యాలెన్సింగ్ చేసుకుందాం. వైట్ బ్యాలెన్సింగ్ అంటే ఏం లేదు, మనకి ఓవరాల్ ఇమేజ్లో నాకు రెడ్నెస్ అనేది ఎక్కువ ఉంది. నీట్గా అనాలిసిస్ చేసి చూస్తే ఇక్కడ మనకి వేవ్ ఫామ్స్లో కూడా తెలుస్తూ ఉంటుంది. ఇక్కడ చూస్తే మనకి రెడ్ అనేది కొంచెం పై వరకు వచ్చేసింది అండ్ గ్రీన్ అండ్ బ్లూ మాత్రం కొంచెం కిందికే ఉంది, రెడ్ మాత్రం ఓవర్ పైకి వచ్చింది. దీనిలో కూడా మనం చూసి తెలుసుకోవచ్చు ఏది ఎక్కువ ఉంది ఏది తక్కువ ఉంది కలర్స్ అనేది. ఇమేజ్లో నాకు ఓవరాల్ రెడ్ ఎక్కువ ఉంది కాబట్టి నేను రెడ్ తగ్గించుకుంటా ఫస్ట్. దానికోసం ఒక నోడ్ క్రియేట్ చేసుకొని అండ్ ఇక్కడ కర్వ్స్లోకి వెళ్తే ఇక్కడ కస్టమ్ కర్వ్స్ అని ఉంటుంది. ఇక్కడ మనకి ఎడిట్లో ఈ లింకింగ్ ఆప్షన్ ఆఫ్ చేస్తే మనకి ఇక్కడ మొత్తం అన్లింక్ అయిపోతాయి. దానిలో మనము ఇక్కడ వైట్, రెడ్, గ్రీన్ అండ్ బ్లూ అని ఉండే చోట రెడ్ అని సెలెక్ట్ చేసుకుని, ఎందుకంటే మనకి ఇక్కడ ఓవరాల్ రెడ్ ఎక్కువ ఉంది కాబట్టి రెడ్ని తగ్గించుకునే కోసం నేను రెడ్ని సెలెక్ట్ చేసుకున్నా. అండ్ సెంటర్లో పెట్టుకొని కిందికంటే గ్రీన్ టోన్ వచ్చింది. నేను అప్పుడే చెప్పా కదండి, మనకి ఒక హర్రర్ మూవీ క్రియేట్ చేస్తే మనకి గ్రీన్ కానీ బ్లూ కానీ టోన్లు మోస్ట్లీ మనం చేస్తాము, అందుకని మనం రెడ్ మోస్ట్లీ ఎంత వీలైతే అంత కట్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఓవరాల్ రెడ్ కట్ అయింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు కలర్ కరెక్షన్ చేసుకుందాం. దానికోసం ఇంకో నోడ్ క్రియేట్ చేసుకొని, ఇది ఎందుకంటే ఇక్కడ అంతా మనకి డీటెయిలింగ్స్ చూస్తే మనకి ఇక్కడంతా ఈ షాడోస్లో అనేది అసలు డీటెయిలింగే లేదు. క్యారెక్టర్ కూడా నాకు కొంచెం డల్ అనిపిస్తున్నాడు కాబట్టి నేను కొంచెం బ్రైట్ చేసుకోవాలనుకుంటున్నా. దానికోసం మనము నార్మల్ ప్రైమరీ కలర్ వీస్లోకి వచ్చి హైలైట్స్ని కొంచెం పైకి లేపుతాం. ఇప్పుడు చూడండి కొంచెం ఓపెన్ అయింది. మిడ్ టోన్స్ని కొద్దిగా ఓపెన్ చేస్తాం అండ్ లెఫ్ట్ని కూడా కొద్దిగా అడ్జస్ట్ చేస్తాం. షాడోస్లో కూడా మనకి కొంచెం బ్రైట్నెస్ వచ్చింది. ఇప్పుడు చూడండి మనకి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ ఉందో. ఇది ఇప్పుడు కలర్ కరెక్షన్ చేసుకున్నాక మనకి కొంచెం డీటెయిలింగ్ అనేది వచ్చింది. షాడోస్లో కానీ అక్కడ డల్ ఉండే చోటంతా మనకి డీటెయిలింగ్ వచ్చింది. మీకు చూస్తే స్క్రీన్ పైన తెలుస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నాకు ఓవరాల్ ఇమేజ్లో బ్రైట్ వచ్చింది. అండ్ ఇప్పుడు ఏం చేయాలంటే నాకు ఈ స్కిన్ టోన్ అనేది నాకు కొంచెం
స్మూత్గా లేదు, లైక్ ఎట్లుందంటే కొంచెం పింపుల్స్ లాగా ఉంది. దానికోసం నేను ఏం చేస్తానంటే క్వాలిఫైర్ టూల్ అనేది సెలెక్ట్ తీసుకొని ఫేస్ని ఒకటి ప్రాపర్గా కట్ చేసుకుందాం. దానికోసం ఏం చేయాలంటే ఈ క్వాలిఫైర్ టూల్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎగ్జాక్ట్ ఫేస్ పైన క్లిక్ చేశారనుకో ఏం డిఫరెన్స్ తెలియదు. ఆ డిఫరెన్స్ తెలియాలంటే ఇక్కడ ఆప్షన్ ఉంటుంది, దీన్ని ఎనేబుల్ చేస్తే మనకి ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. ఇక్కడ మనం ఫేస్ పైన క్లిక్ చేసుకుంటే డీటెయిల్ కోసం కొంచెం అటు ఇటు ప్రాపర్గా క్లిక్ చేస్తుండండి. ఇక్కడ ఒక చోట డీటెయిలింగ్ వస్తుంది మీకు ఫేస్ మాత్రం. ఓకే, ఈ పాయింట్లో నాకు ఫేస్ కొంచెం ప్రాపర్గా సెలెక్ట్ అయింది. ఇప్పుడు సెలెక్ట్ అయిన తర్వాత మనము కొంచెం లూమినెన్స్ కానీ ఇవి అడ్జస్ట్ చేసుకుంటాం, సాచురేషన్ కూడా అండ్ హ్యూ కూడా లైట్గా. ఓకే, అండ్ కొంచెం బ్లర్ ఇచ్చుకొని దీనికి ఏం చేస్తానంటే ఇప్పుడు నాకు ఓన్లీ ఫేస్లోనే కదా స్మూత్నెస్ లేనిది, దానికోసం నేను ఫేస్ని ఒకటి మాస్క్ చేసుకుంటా. దానికోసం ఇక్కడ మాస్క్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిలో సర్కిల్ అనే ఆప్షన్ ఉంటుంది. సర్కిల్ని తీసుకొని వస్తే మనకి ఆటోమేటిక్గా ఇట్లా వస్తుంది. అండ్ దాన్ని కొద్దిగా అడ్జస్ట్ చేసుకుంటే మనము ఫేస్ మీద ప్రాపర్గా ఉండేటట్టు. ఓకే రైట్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నాకు ఫేస్ మీద ప్రాపర్గా ఉంది. అండ్ ఇప్పుడు ఫేస్ అనేది నాకు కొద్దిగా అటు ఇటు కదులుతుంది కాబట్టి ఫేస్ ట్రాకింగ్ చేసుకుంటా. దానికోసం ఈ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ అని ఇది ఒక ఆప్షన్ ఉంటుంది, ట్రాకర్ విండోలో ఇది ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ని క్లిక్ చేస్తే మనకి ఓవరాల్ మనకి వీడియో ఎంత లెంత్ ఉందో అంత ట్రాకింగ్ కూడా అయిపోతుంది ఈజీగా. మూమెంట్ ఎటు ఉంటే అటు మనకి ట్రాకింగ్ అయిపోతుంది. అండ్ ట్రాకింగ్ అయిపోయిన తర్వాత అండ్ కలర్ వీల్స్లోకి వచ్చి మనం ఈ ఆప్షన్ని డిసేబుల్ చేసేసింది. డిసేబుల్ చేసిన తర్వాత మనకి ఈడ మిడ్ డీటెయిల్స్ అని ఉంటుంది. మిడ్ డీటెయిల్స్ ఎందుకంటే మోస్ట్లీ స్కిన్లో స్మూత్నింగ్ కానీ ఏదైనా రఫ్గా ఏమైనా ఉంటే స్మూత్ చేసుకునే కానీ పింపుల్స్ ఏమైనా ఉంటే రిమూవ్ చేసుకునే కానీ యూజ్ చేసుకోవచ్చు. దీని మిడ్ డీటెయిల్స్ని నేను కొద్దిగా తగ్గిస్తాం, జస్ట్ అరౌండ్ 35 దాకా పెట్టుకుంటా. అండ్ ఇప్పుడు చూడండి స్కిన్ టోన్స్లో డిఫరెన్స్. స్కిన్ టోన్స్లో మీకు పెద్ద డిఫరెన్స్ అనిపించదు, కొంచెం స్మూత్ అనేది వచ్చి ఉంటుంది. మీకు డీటెయిల్గా చూస్తే తెలుస్తుంది నీట్గా. ఆఫ్ ఆన్ చేసి చూపిస్తా. ఇప్పుడు మనం ప్రాపర్గా లాగ్ నుంచి Rec709 మార్చేసుకున్నాం. ఇప్పుడు మనం ఒక లుక్ డిజైన్ చేసుకుందాం. లుక్ కోసం నా కాడ కొన్ని మూవీ లెట్స్ ఉన్నాయి నా కాడ బేసిక్గా, దానిలో నేను ఒకటి యాడ్ చేసుకుంటా. దానికోసం నేను ఇక్కడ లట్స్లోకి వెళ్ళి ఈడ నా కాడ 3D లట్స్ ప్యాక్ అని క్యూబ్ అని ఉంటుంది, దీనిలో రెడ్ ఫిలింలో ఏలియన్ లట్ యాడ్ చేసుకుంటా. ఇప్పుడు మీకు ఓవరాల్ మీకు ఒక కలర్ వచ్చింది, కానీ ఓవరాల్ బ్రైట్నెస్ తగ్గిపోయి చాలా గలీజ్గా ఉంది, ఇది ప్రాపర్గా లేదు. దానికోసం మీరు ఏం చేయాలంటే ఈ ట్యాబ్లోకి వస్తే మనకి ఈడ కీ అవుట్పుట్ అని ఉంటుంది, దీనిలో ఇంటెన్సిటీ కొద్దిగా తగ్గించుకుందాం. మోస్ట్లీ మీకు ఎక్కడి వరకు ప్రాపర్గా డీటెయిలింగ్ వచ్చి అండ్ ఓకే ఇది నాకు అనుకున్నంత వరకు తగ్గించుకోండి. ఓకే, నాకు ఇక్కడి వరకు ఓకే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాకు ఒక ఓవరాల్ గ్రీన్ టోన్ అనేది ప్రాపర్గా వచ్చింది. నాకు కావాల్సినట్టు నేను ఒక లుక్ డిజైన్ చేసుకున్నా. ఇట్లాంటి మూవీ లట్స్ ప్యాక్ కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది, ఫాలో కొట్టి నాకు డైరెక్ట్ DM చేయండి, మీకు డైరెక్ట్ లింక్ సెండ్ చేస్తాం. ఇలా మనం హర్రర్ మూవీస్కి లుక్స్ డిజైన్ చేసుకోవచ్చు ఈజీగా. మరీ హెవీగా మనం వర్క్ చేయకుండా దానిపైన సింపుల్ వర్డ్స్తో CS చేసుకున్నా, CST నుంచి కొంచెం వైట్ బ్యాలెన్సింగ్ అండ్ కలర్ కరెక్షన్ చేసుకున్నా అండ్ జస్ట్ ఒక లట్ యాడ్ చేసుకున్నా నా దానిలో ఉండేది అండ్ ఇంటెన్సిటీ తగ్గించుకున్నా. సింపుల్గా నాకు హర్రర్ మూవీ లుక్ అయితే ఇప్పుడు ప్రజెంట్కి వచ్చింది. ఇలా లుక్ డిజైన్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఇవాళ వీడియో అంతే గైస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం. బై బై.